అసలు మొత్తం ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, మనందరం ఇవాళ ధర్మం 4 పాదాల మీద ఒక కాలు మీద ఉన్నది అంటే దానికి మొత్తానికి కారణం జవహర్లాల్ నెహ్రూ అనేవాడు ఉన్నాడు. ఆ మహానుభావుడే నవభారత నిర్మాత అని చెప్తుంటారు హిస్టరీ పుస్తకాల్లో. మీరు విన్నారు కానీ బయట పుస్తకాలన్నింటిలో చెప్తుంటారు. ఆయన ఏమన్నాడంటే ప్రైమ్ మినిస్టర్గా ఉండి భారత రాజ్యాంగము ఇంకా 1949 సంవత్సరంలో ఇంకా అమల్లోకి రాకపోయే ముందు పార్లమెంట్లో ప్రకటన చేశాడు. ఏమని అంటే, ఇప్పుడు మనం రాస్తున్న రాజ్యాంగం మనకి తర్వాత వచ్చే వాళ్ళని సంతృప్తి పరుస్తుందో లేదో మనకు చెప్పలేం. దీన్ని ఒక 10 ఏళ్ల పాటు ఎవ్వరూ మార్చొద్దు అని అంటున్నారు కొంతమంది. మార్చకూడదండి, మనం ఇప్పుడే లాక్ చేసేద్దాం రాజ్యాంగాన్ని, ఎవడూ మార్చకుండా 10 ఏళ్ళు లాక్ చేద్దామని అంటున్నారు. అది బుద్ధి తక్కువ పనయ్యా. ఇవాళ మనం రాసిన రాజ్యాంగం రేపు స్వతంత్రం రాగానే స్వతంత్ర భారత ప్రజలు ఇది మాకు వద్దు అని అనుకోవచ్చు. అప్పుడు వాళ్ళు దాన్ని అవతల బారేసి మళ్ళా రాసుకుంటారు. మనమెవరం అది చెప్పటానికి అని నెహ్రూ గారు 1949లో అన్నాడు.